వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వరద ముంపు కాలనీలతో పాటు పునరావాస కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని డిఎంహెచ్ఓ అన్నారు. మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ లాంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామంటున్న హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ లలితాదేవితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరంగల్, హన్మకొండ, కాజుపేట ట్రై సిటీలకు సంబంధించి కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల కాలనీలు ఏవైతే ఉన్నాయో కాలనీలకు సంబంధించి కూడా ఏదైతే అధికారులు కూడా ఇటు వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తరలిస్తున్నారు. అయితే ఈ వర్షాల కారణంగా కూడా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలకుండా ఉండేందుకు కూడా ఏదైతే వైద్యాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇటు వరంగల్ నగరంలో కూడా ఇటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హన్మకొండ డిఎంహెచ్ఓ లలితాదేవి మనతో ఉన్నారు. ఎక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎలాంటి చికిత్స అందిస్తున్నారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి, చాలా గ్రామాలకు సంబంధించి కావచ్చు కాలనీలు కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్న నేపథ్యం ఉంది. ఎలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, ఎలాంటి చికిత్స అందిస్తున్నారు వారికి? మామూలుగా ఇప్పుడు మనం 3 days నుండి చూస్తుంటే మనకు హెవీ రెయిన్స్ అనేది రిపోర్ట్ అవుతుంది. మన హన్మకొండ జిల్లా ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉందండి. దాని ప్రకారంగా మేము ఆల్రెడీ మా వైద్య ఆరోగ్య శాఖ అంత అలర్ట్ ఉంది. హన్మకొండ జిల్లా అన్ని పిఎస్సీస్, ఆల్మోస్ట్ ఆల్ పిఎస్సీస్, యూపీఎస్సీస్లో కూడా మెడికల్ ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు. ఆల్ ఎమర్జెన్సీ ట్రక్స్ కూడా ఉన్నాయి. ప్లస్ సబ్ సెంటర్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. నిన్నటి నుండి చూసుకుంటే మన హన్మకొండ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో కొంతమంది వాటర్ ప్రాబ్లంతో ప్రజలను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో ఏంటంటే సాయినగర్ కాలనీలో, ప్లస్ మనకు విష్ణుప్రియ గార్డెన్స్లో, ఇంకోటి కడిప్కొండ దగ్గర ఉన్న ఏజీఆర్ గార్డెన్స్లో హెల్త్ క్యాంపులు పెట్టాము. నిన్న కూడా కాజుపేట మన కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారం కాజుపేట రైల్వే స్టేషన్లో కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టాము. మనం చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికి కూడా ఫీవర్స్ ఏమైనా ఉంటే కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇటు కేసముద్రం సంబంధించి కూడా రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. కాజుపేటలో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా రైల్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు? నిన్న మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారం ఒక 10 teams నిన్న డిప్లాయ్ చేశామండి కాజుపేట రైల్వే స్టేషన్కి. ఆల్ మన ఎమర్జెన్సీ డ్రగ్స్ ప్లస్ మనకు దాంతోపాటు ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ సెట్స్ అవన్నీ కూడా మేము రెడీగా పెట్టుకొని నిన్న అందివ్వడం జరిగింది. నిన్న మార్నింగ్ నుండి నైట్ 12-1 వరకు కూడా మా మెడికల్ ఆఫీసర్స్ అండ్ మా సిబ్బంది కూడా బోగిలోకి వెళ్ళి, ఒక్కొక్క బోగిలోకి వెళ్ళి కూడా వాళ్ళను అడిగి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగి కూడా మెడికల్ పరంగా మనం అందివ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు? హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు? ఎంతమంది సిబ్బంది దీంట్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది? ఇప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను షిఫ్ట్ చేయడంలో మాత్రం మనం ఒక 5 camps అరేంజ్ చేయడం జరిగిందండి. 5 campsలో మనకు ఒక్కొక్క క్యాంప్లో 4 members ఉన్నారు. 20 members సిబ్బంది మనకు సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ప్రతి పిఎస్సిలో, ప్రతి యూపీఎస్సీ పరిధిలో, ప్రతి విలేజ్ లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో హెల్త్ క్యాంప్స్ పెట్టాము. హెల్త్ క్యాంప్స్లో కూడా ఒక్కొక్క సిబ్బంది ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్ నలుగురు ఉన్నారు. టోటల్గా మనకు ఒక 106 హెల్త్ క్యాంప్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు జిల్లాలో. ముఖ్యంగా ఈ వర్షాల నేపథ్యంలో కూడా డెంగ్యూ, మలేరియా జ్వరాలతో అయితే చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎంజిఎం కూడా క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పిహెచ్సి హాస్పిటల్ సంబంధించి కూడా ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు? మా వసతులు మనము మన జిల్లాకి, హన్మకొండ జిల్లా కింద మనకు 17 పిఎస్సీలు ఉన్నాయి, 7 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 2 సిఎస్సీలు ఉన్నాయి. ఒక సిఎస్సీ పర్కాల, సిఎస్సీ కమలాపూర్. అందరూ స్టాఫ్ కూడా అందరూ ఫుల్ ప్లెడ్జ్డ్ ఉన్నారు. మనకు ఆల్ అవైలబుల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉన్నాయి. దీంతోపాటు మన హెల్త్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఎవ్రీ డే ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఒక పిఎస్సీకి, ఒక సిఎస్సీకి విజిట్ చేయడం జరుగుతుంది. అట్లా 6 ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ 4 పిఎస్సీస్ విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే వీక్లీ ట్వైస్ మండే అండ్ ఫ్రైడే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఫీవర్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, మన జిల్లా నుండి ఎంతమంది ఉన్నారు, అదర్ స్టేట్ నుండి, అదర్ డిస్ట్రిక్ట్ నుండి ఎంతమంది ఉన్నారు, దాంట్లో డెంగ్యూ ఎవరికి కన్ఫర్మ్ అయింది. మామూలుగా ఇప్పుడు వచ్చే సఫర్ అయ్యే వాళ్ళంతా వైరల్ ఫీవర్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఫీవర్, కాఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. సో డెంగ్యూ అనేది NS1 AG ర్యాపిడ్తో కన్ఫర్మ్ అయిన దాన్ని ఎలిజా కన్ఫర్మేషన్ కూడా పంపివ్వడం జరుగుతుంది. సో అలాంటివి కూడా మేము సేకరిస్తున్నాము. వీటన్నిటి కూడా ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే యాజ్ ఎ పబ్లిక్ హెల్త్గా మనకు క్షేత్రస్థాయిలో యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఆయిల్ బాల్స్ వేయడము, ప్లస్ మెడికల్ క్యాంప్స్ పెట్టడము, ఫాయింగ్ చేయడము, ఇవన్నీ కూడా మేము GWMC పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నామండి.
ముఖ్యంగా కూడా ఇటు భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కూడా ఇప్పటికే ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇటు హన్మకొండ, వరంగల్, కాజిపేట ట్రై సిటీలకు సంబంధించి కావచ్చు, ఇటు లోతట్టు ఖాళీలు అయితే ఏవైతే నీటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎవరికేమైనా డెంగ్యూ, మలేరియా లాంటి ఏవైనా ఫీవర్ సంబంధించి కూడా కనబడితే మాత్రం వాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్లు ఇస్తూ కూడా వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు భారీ వర్షాల నేపథ్యంలో కూడా రైళ్లకు సంబంధించి కూడా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కూడా ఇటు కలెక్టర్ ఆదేశాల మేరకే ఇటు కాజిపేటలో ఉన్న రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి కూడా ఇటు టెస్టులు నిర్వహించాము. వాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్లను కూడా అందించిన పరిస్థితి ఉంది. అయితే నేడు రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అయితే సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం అంటూ కూడా హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ లతాదేవి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.